మా కదమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. వారం వారం చెప్పుకుంటున్నట్టుగానే ఈరోజు కూడా ఒక కథతో మీ ముందుకొచ్చానండి. కదమ్మమాల కబుర్లు, కథలు, పాటలు, ఆటలు, స్కిట్స్, డాన్సులు, సాహిత్యం, పద్యాలు ఇలా అన్ని రకాలుగా మీతో కలబోసుకోవాలనే అభిలాషతో ఈరోజు కథ. మరి కథలోకి పెడదామా? పార్కులో ఓ మూల కూర్చుని కబుర్లు చెప్పేసుకుంటున్నారు ప్రేమ పక్షులు. ప్రేమామృతం, ప్రేమ ప్రియ. గడ్డి పీకుతూ అమృతం, పీకిన గడ్డిని నోట్లో పెట్టుకుంటూ ప్రేమ. పనస పొట్టు కూర ఎలా చేయొచ్చో, కానీ ఆ కూర ఎంత వేడి చేస్తుందో అమృతం చెప్తుంటే, బీరకాయ పులుసు పెట్టి చేస్తే ఎంత బాగున్నప్పటికీ తింటే ఎంత జలుబు చేస్తుందో ప్రేమ చెబుతోంది. వంకాయ వాతమని ఇద్దరూ ఏకాభిప్రాయానికి వచ్చేశారు. అలా ఇద్దరి అభిప్రాయాలు కలిశాయని పడిపోయారు కూడాను. వచ్చిన ప్రతి సినిమాని ఇంట్లో పోరు పెట్టి చూసేయాల్సిందే ప్రేమ షేర్ చేసింది. అలాగే వారంలో కనీసం 4 సినిమాలైనా చూడాల్సిందే. డబ్బులు ఇవ్వకపోతే మా మమ్మీ పోపుల డబ్బాలో దొంగిలించైనా సరే అని చెప్పి అమృతం కలబోసుకున్నాడు. అలా పుచ్చు పుచ్చు చచ్చు చచ్చు కబుర్లతో 2 గంటల కాలం దొర్లిపోయింది. రోజూ ఇలాగే కలుసుకుని ప్రేమని అమృతంలా పంచుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ప్రాక్టికల్ క్లాస్ ఎగ్గొట్టి వచ్చిన ప్రేమ, సెకండ్ ఇయర్ చదువుతూ ఒక క్లాస్ అటెండ్ అయ్యి డుమా కొట్టొచ్చిన అమృతమును. అంతకు ముందు రోజే పరిచయమైన ఆ ఇద్దరూ జన్మజన్మల నుంచి కల్తీ లేని ఫెవికాల్ బంధం వాళ్ళ మధ్య ఉందని నిర్ధారణకు వచ్చేశారు. ఇక్కడ ఇలా ఉండగా కూరగాయలు కొంటున్న రాధాకృష్ణ భుజం మీద చేయి పడేటప్పటికి ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూశాడు. నువ్వా ఆనంద్? స్నేహితుడు ఆనందరావుని చూసి కావలించుకుని పరమానంద పడిపోయాడు రాధాకృష్ణ. నేనేరా రాధా, ఏమిటి నువ్విక్కడ అని అడిగాడు ఆనందంగా ఆనందరావు రాధాకృష్ణని. ఈ మధ్యనే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానురా ఇక్కడికి, చెప్పాడు రాధాకృష్ణ ఆనందరావుతో. అవునా, భలే కలిసాంరా బాల్య స్నేహితులం ఇక్కడ అని ఆనందంగా ఇద్దరు స్నేహితులు కలిసి మాట్లాడుకుంటూ నడవడం మొదలెట్టారు. అలా ఇద్దరూ నడుచుకుంటూ వస్తుంటే పార్కు దాకా వచ్చాక, ఆనంద్, ఈ పార్కులో కూర్చుని కాసేపు మాట్లాడుకుందాన్రా అని పార్కులోకి దారి తీశాడు రాధాకృష్ణ. ఆనందరావు కూడా అనుసరించాడు. అలా ఇద్దరూ ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు. గొర్రెతోక జీతాల గురించి, చాలీ చాలని జీతంతో పడే ఇబ్బందుల గురించి, ఎలా పిల్లల్ని చదివిస్తూ జీవితం నెట్టుకు వస్తున్నది అన్నీ కలబోసుకున్నారు. ఇంతలో కిచకిచమని ఒక సౌండ్. దాని వెనకాల మాటలు వినిపించేటప్పటికీ రాధాకృష్ణ ష్, మాట్లాడకు కాసేపు అని ఆనంద్కి సంజ్ఞ చేస్తూ ఆ వినిపిస్తున్న మాటలు వినసాగాడు. ఆనందరావు కూడా ఆ మాటలకేసి చెవిరిక్కించాడు. ఇద్దరికీ కాసేపటికి మొహాలు ఒకరికి తెలియకుండా ఒకరికి మాడిపోయాయి. అప్రయత్నంగా ఇద్దరూ అటుకేసి అడుగులు వేశారు ఒక్కసారిగా. ఆ పక్కన కూర్చుని కబుర్లు కలబోసుకుంటున్న ప్రేమ జంట, అదేనండి మన ప్రేమ పక్షులు ఇద్దరూ ఒక్కసారే వాళ్ళిద్దరికంటా పడ్డారు. ఇద్దరికీ మొహం కందగడ్డలాగా అయిపోయి, ఎవరికి? రాధాకృష్ణకి, ఆనందరావుకి. ఇద్దరూ ఒక్క జంపులో వాళ్ళిద్దరి సరసన పక్కకెళ్ళి నిలబడ్డారు. నిలబడి హూంకరిస్తూ ఏం చేస్తున్నారిక్కడ అని అడిగాడు రాధాకృష్ణ ఇద్దరినీ చూసి. తండ్రిని చూసి ప్రేమామృతం బిత్తరపోయి గడగడలాడుతూ లేచి నిలబడ్డాడు. అలాగే ఆనందరావు ఏం చేస్తున్నావు ఇక్కడ, లే ముందు అని ఘీంకరించాడు ఆ అమ్మాయిని చూసి. అమ్మాయి ఎవరో తెలిసిందే కదా, మన అమృతానికి ప్రేమ పంచిపెట్టిన ప్రేమ ప్రియ. తండ్రులు ఇద్దరికీ అర్థమైపోయింది ఇక్కడ పరిస్థితి. తమ పుత్రరత్నం, పుత్రికారత్నం ఇద్దరు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారనేది ఇద్దరు వాళ్ళిద్దరినీ జబ్బపట్టి విసురుగా పైకి లేపి రాధాకృష్ణ కొడుకుని కొట్టేంత పనిచేశాడు. ఆనందరావు దాదాపు ఒక చెంప దెబ్బ వేయనే వేశాడు ఆడపిల్ల కాబట్టి. నీకు అత్యవసర మార్కులు వస్తున్నది ఇందుకా అన్నాడు రాధాకృష్ణ.
క్రోధంగా కొడుకుకేసి చూస్తూ. "నువ్వు చదువుకుంటానంటే నాకు శక్తి లేకపోయినా బోలెడు ఫీజులు కట్టి కాలేజీలో చేర్పించింది ఇందుకా?" కోపంగా అరిచాడు ఆనందరావు ప్రేమను చూస్తూ. ఇద్దరూ ఒకళ్ళకేసి ఒకళ్ళు చూసుకుంటూ, "మళ్ళీ కలుద్దాం లేవోయ్" అన్నాడు ఒకింత సీరియస్‌గా రాధాకృష్ణ. "అలాగే లేవోయ్" అని ఆనందం కూడా అందుకు తగ్గకుండా కాస్త సీరియస్‌గానే అంటూ వాళ్ళ పుత్ వాళ్ళ పుత్ర రత్నాన్ని, పుత్రికా రత్నాన్ని జెబ్బ పట్టుకుని బరబరా ఈడ్చుకుంటూ పోయారు గేటు బయటికి. ఇంకా మన ప్రేమ, అమృతం ఇద్దరూను ఈ పెద్దోళ్ళున్నారే అనుకుంటూ తండ్రుల వెనకాల తలకాయలు వంచుకుని వెళ్ళిపోయారు. రేపటి నుంచి మళ్ళీ ప్రేమను పంచడానికి చూసుకోవాలి ఇద్దరు. ఎవరినో ఒకరిని. తల్లిదండ్రులకు తెలియకుండాను. టీనేజ్ పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకోవాలనే నా అభిప్రాయానికి ఈ కథ సరదా రూపం అండి. మనం ఈ కథకి ప్రేమామృతం అని పేరు పెట్టుకుందామా?